మనము తలపోసుకుంటూ మన ప్రార్థన విజ్ఞాపనలు ఆయన పాదాలు చెంత పెడుతూ మనం దేవుడికి సమర్పించుకున్నాం. తిరుగుబాటు చేసిన వారి గురించి విజ్ఞాపన చేసిన అనేకుల పాపములు భరించు ఆయన మన కోసం పొందిన శ్రమలను జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు పేతురు గురించి కొన్ని మాటలు నేను మీతో మాట్లాడతాను. చాలాసార్లు యేసు ప్రభు శిష్యులు ఎవరైనా పెద్దవారు అంటే వయసులో పెద్దవారు ఉన్నారంటే పేతురు అందరికంటే పెద్దవాడు. యేసు ప్రభు వారు కూడా పేతురుకి గౌరవాన్ని ఇచ్చారు, వయసులో గౌరవాన్ని ఇచ్చారు. ఎన్ని తప్పుడు మాట్లాడినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని కార్యాలు చేసినా స్వస్థతలు చేసే అధికారం దేవుడు పేతురుకి ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, పరలోకము తాళం దేవుడు మనకు కూడా అలాంటి అవకాశం ఇస్తాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 69వ వచనం 75వ వచనం వరకు చూస్తే అదొక భాగం చదువుతాం. పేతురు వెలుపట ముంగిట కూర్చుండి అతని యొద్దకు వచ్చి, నీవును గలీలు కదా, యేసుతో కూడా ఉంటివి కదా అని అక్కడ యేసు ప్రభువు మీద ఆ భాగవంతం కూడా ఇస్కరియోతు యూదా గురించి పేతురు గురించి రాయబడ్డ మాట. మొత్తం ఎక్కడో పొరపాటు జరిగింది. ఆ పొరపాటు తప్పించుకోవడానికి పేతురు వెంటనే అబద్ధం ఆడేస్తున్నాడు. గ్యాప్ లేకుండా మాట్లాడేస్తున్నాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు అబద్ధం ఆడేస్తున్నాడు. కారణం ఏంటంటే తప్పు ఆటోమేటిక్గా మాట్లాడించేస్తుంది. మనం కూడా ఏదైనా పొరపాటు చేసామనుకోండి, అది పొరపాటు తెలిసిన తర్వాత ఒకరికి 10 మందికి ఫోన్ చేసి కనుక్కోవడం, ఇది నన్ను తప్ప కలిగి కరెక్టేనా, నువ్వు కరెక్ట్ అనుకుంటావు, కానీ ఎదుటి వారికి ఎట్లా కనపడుతుంది, తప్పుగా కనపడుతుంది. ఎప్పుడైతే తప్పుగా కనపడిందో నీ మీద నీకు నమ్మకం ఏమైనా చేస్తామంటే మరొకరికి ఫోన్ చేసి, నేను ఈరోజు ఈ మాట అన్నాను, నేను ఈరోజు ఇచ్చేసి ఇది కరెక్టా కాదా అంటే తప్పు మనిషిని ఎక్కడ తీసుకెళ్తే పశ్చాత్తాపంలో తీసుకెళ్ళి. అంటే పశ్చాత్తాపం ఎప్పుడు కలుగుతుంది, 1కి 4 సార్లు మాట్లాడితే కానీ ఏదవుతుంది, పశ్చాత్తాపం కలుగుతుంది. అమ్మ ఒకసారి తింటే పశ్చాత్తాపం రాదు. ఒక 4 సార్లు తల్లి తింటే ఆడ తల్లికి పశ్చాత్తాపం కలుగుతుంది, ఇటు కుమార్తెకు పశ్చాత్తాపం. ఏంటో పశ్చాత్తాపం, అయ్యో అనవసరంగా తిట్టేసానండి తల్లి, అనవసరంగా తిట్టేసాను, అనవసరంగా మాట్లాడేసాను అని ఇటు తల్లి పశ్చాత్తాపడితే అటు కుమార్తె కూడా పశ్చాత్తాపం. అలాగే పేతురు పశ్చాత్తాపడటానికి కారణం ఏంటంటే వెంటనే తనకున్నటువంటి సత్యాన్ని చెప్పలేక అసత్యాన్ని సత్యంగా మార్చుకుని మాట్లాడేటువంటి తీరు ఈ 4 వచనాల్లో ఉన్నటువంటి. అక్కడ ఒక చిన్నది గలిలయుడకు యేసు అని పరిచయం చేస్తారు. ఎవరికి? పేతురుకి. చిన్నదంటే ఒక రిగర్ తెలిసి పసిపిల్ల. ఇక్కడ ఒకసారి ఇక్కడ 12 సంవత్సరాల్లో అందరూ కూడా మనం ఎవరు లెక్కలేస్తాం, పసిపిల్ల. కానీ ఈ పిల్ల ఇంకా పసిపిల్ల, ఈ పిల్ల ఇంకా పసిపిల్ల ఉండొచ్చు. వీళ్ళన్నా మాట తప్పొచ్చు, కానీ వీళ్ళు మాట తప్పరు. నువ్వు చెప్పొద్దన్నా చెప్పకుండా మాత్రం ఉండదు. ఎందుకంటే కూర్చోన్నా ఏదైతే పసిపిల్ల చూసిందో అది 10-12 సంవత్సరాలు అయితే అనుకూలంగా మాట్లాడతారు. ఇప్పుడు లేదనమాట. కానీ ఇదివరకు పల్లెటూరులో మళ్ళీ ఇట్లాంటి చిన్న విషయాలు ఉన్నాయి. మా ఊరు దగ్గర గొంగళగూడ ఒక ఉంది. గొంగళగూడ దగ్గర ఒక ఆయన పక్కనే ఉండేవాళ్ళు. మీకు ఎంత తెలుసు సరే వాళ్ళకి చదువు సైనా ఈ చేపలు చేసి దొంగతనాలు చేసి నరసింహరావు గారు ఒక ఆయన ఉండేవాడు, రోడ్డు పక్కన ఉండేవాడు.
ఐడియా ఉందా? నరసింహరావు ఆయన ఇవాళ వస్తువులు పోతే చెప్తారు అనేవాడు, అంటే ఈ జనం తెలియవాడు. ఎట్లా చెప్తారంటే గోటి కంటే కాటి రాసేవాడు అంట. ఈ కాటి పెట్టి చూపిస్తే ఈ కోట్లో తీసుకున్న ఫోటో కనపడుతుందని చెప్పేవాడు. నిజమేనండి. సరే ఆయన పేరు నరసింహరావు, బాలయ్య సార్, బాలయ్య సార్ అండి. ఆయన పేరు నరసింహరావు, బాలయ్య సార్. అయితే కొంచెం పెద్ద పిల్లలు తీసుకెళ్తే ఆయన పంపించేసేవాడు. ఆయన ఎలా తీసుకురమ్మనేవాడు? 10 సంవత్సరాల లోపు పిల్లలు వాళ్ళైతే అపశుభం కనుక ఫోటో ఎవరికి కనపడదా వాళ్ళని చెప్పేసేవాడు అంట. నిజమే ఇవన్నీ మొత్తం వెళ్ళేవాడు కదా, ఇదివరజనం వెళ్ళేవాడు. అలాగే పేతురు అబద్ధమాడి తప్పించుకునే సమయంలో పసిపిల్ల వచ్చి యేసు ప్రభుని పేతురికి ఎలా పరిచయం చేస్తుందంటే, నీవు ఎవరికంట? గలిలయుడు. స్తోత్రం చెప్పండి. అంటే యేసు ప్రభు చాలా నామాలు ఉన్నాయి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్త, చాలా ఉన్నాయి. గలిలయుడు, నజరేయుడు, ఇంకా అయ్యా దావీదు కుమారుడు, ఇంకా అంటే యేసుకు అనేక నామాలు ఉన్నాయి. అంటే గలిలయలో ఉన్నటువంటి ప్రజలు ఇతను గలిలయుడు అనేవాడు. ఈ చిన్నది ఈ పేతురికి పరిచయం చేస్తుంది. నువ్వు తెలియదంటావేంటి? నువ్వు నాకు తెలుసు, నీవు కూడా 12 మందితో యేసు ప్రభు వారు ఉన్నాడు, యేసు ప్రభు వారు కూడా నీతో ఉన్నాడు, నువ్వు ఆయనతో ఉన్నావు, ఎవరో తెలిసినా ఆయన గలిలయుడు అన్నాడు. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు ఏ ప్రాంతానికి చెందినవాడు? గలిలయుడు. ఉన్నవాడును అనువాడును. ఎక్కడ 2-3 కూడి నా నామములో ప్రార్థన చేస్తారో వారి మధ్యలో ఉంటానని చెప్పిన దేవునికి ఒక స్థలం లేదు. అందుకని బైబిల్లో ఒక మాట సువార్తలో నా తండ్రి అనేక నివాసములు కలవు, లేనిలా నేను మీతో చెప్తాను. ఇంకో మాట అంటాడు, ఆకాశ పక్షులకు గూఢ నివాసములు కలవు కానీ మనిషి కుమారుడు తలవాల్చడానికి. ఇప్పుడు యేసు ప్రభువు ఎవరంటే గలిలయుడు. అంటే గలిలయుడిగా పరిచయం చేస్తుంది ఈ చిన్నపిల్ల. అంటే చిన్నపిల్ల చెప్పిందంటే దాని అర్థం ఏంటంటే ఆ ఉన్న సమస్యలో నుండి తప్పించుకోవడానికి ఎవరికి అవకాశం లేదు? పేతురికి అవకాశం లేదు. చిన్నపిల్ల చెప్పేసి కదా సార్, పెద్దోళ్ళు చెప్తే నమ్మేవాళ్ళం కదా సార్, మనం కూడా అంటాం పెద్దోళ్ళు చెప్తే నమ్మేవాళ్ళం కదా సార్, ఈ పిల్ల చెప్పింది సార్ మాకు. ఎవరు చెప్పారు? మనం కూడా ఎక్కువ ఎవరి మీద నమ్మకూస్తాం? ఎవరి మీద నమ్మకూస్తాం? పెద్దోళ్ళ సాక్ష్యాలు చల్లవు అంటారు. మనం కొన్ని సార్లు చూస్తూ ఉంటాం. ఎప్పుడైనా ఈ పెద్దోళ్ళ సాక్ష్యాలు చల్లవు. ఎవరు చెప్పాలి సాక్ష్యం? చిన్న పిల్లలు చెప్పాలి. ఇప్పుడు నజరేయుడైన యేసు క్రీస్తుని పరిచయం చేస్తుంది. పరిచయం చేసి అంటుంది, నువ్వు లేనంటావండి, తీర తప్పించుకుంటావండి, నీవు కూడా గలిలయుడైన యేసుతో కూడా. ఇది పేతురికి ఒక హెచ్చరిక. పేతురికి ఏంటిది? ఒక హెచ్చరిక. ఏంటంటే నువ్వు లేనొద్దు, నువ్వు ఖచ్చితంగా ఉన్నావు, తప్పించుకోవడానికి ఏం లేదు, అవకాశం లేదు. రెండో మాట కూడా చూద్దాం. సేమ్ ఇంకొక ఆయమ్మాయి కాదు, మరొక చిన్నది ఎవరు మాట్లాడుతూ చూద్దాం. 71వ వచనం. అతడు నడవలోనికి వెళ్ళిన తర్వాత మరొక చిన్నది చూచి వీడు నజరేయుడు యేసుతో కూడా ఉండేనని. లేదు లేదు, నేను కూడా చూశాను, నీవు కూడా నజరేయుడు యేసు ప్రభుతో కూడా తిరిగావు. అంటే పేతురు ఎక్కడికి వెళ్తే యేసు ప్రభు అక్కడికి వెళ్ళాడు. ఇంకో మాట అంతకంటే మంచి మాట అంటే యేసు ప్రభు ఎక్కడికి వెళితే పేతురు అక్కడికి వెళ్ళాడు. ఒకసారి 71 వచ్చాను. పేతురుతో కూడా పేతురుకు వచ్చి నిజమే నీవు కూడా వారిలో. ఇప్పుడు వచ్చారు ఎవరు ఎవరు వచ్చారు? ఇప్పుడు కుప్ప వచ్చేసింది. ఏం సార్ మీరు భలే వాళ్ళు లేనంటామండి. నజరేతు రాపిల్ల చెప్తే తప్పించుకున్నావు, గలిలయలో ఈ పేరు చెప్తే తప్పించుకున్నావు. ఇప్పుడు మేము ఆ సాక్ష్యాలను విని ఇప్పుడు వస్తాయి ఎంతమందిని పొక్కుతామండి, ఎంతమందిని కలుగుతామండి. అనేక మంది మేము వచ్చి మాట్లాడుతుంటే యేసు ప్రభువును తలవదంటామండి, యేసు ప్రభువుని ఎరగనంటామండి. నీవు కూడా యేసు ప్రభుతో. ఈ మాటలన్నీ కూడా పేతురు హృదయాన్ని దాని ఏమంటారు కలిసి కదిలివేసింది. అక్కడ నేను ఒక పుస్తకం
దాంట్లో ఉన్న మాటలు ఏమన్నాడంటే, పేతురు ఈ ఈ నజరేతులో ఉన్న అమ్మాయి చెప్పినా, గలిలయలో ఉన్న అమ్మాయి చెప్పినా, ఒక ప్రాంతానికి చదివి ఒక గుంపు వచ్చి చెప్పినా, అక్కడ పేతురు ఈ మాటలు వినేటప్పటికీ ఈ మాటలన్నీ పేతురికి బాగుతో పరిచి అంటానే కత్తితో పొడిచేటప్పుడు ఈ మాట అసలు తప్పించుకోవడానికి అవకాశమే లేదు. తప్పించుకోవడానికి అవకాశం ఉన్నప్పుడు మనసు ఏమవుతుంది? బాధ కలుగుతుంది. బాధ కదా, అయ్యో తప్పించుకోలేకపోయినా. అలాంటి పరిస్థితి ఈ మాటలు ఈ సాక్ష్యాలు వినేటప్పటికీ పేతురికి పెద్ద బాగుతో, అంటే వాకని మీకు తెలియకుండా పెద్ద కత్తితో టక్క 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 పొడిచేట అనిపిస్తుంది. అందుకనే సార్ ఒక దెబ్బ కొడితే పడేవాడు సార్, కానీ మాట అనేది ఏమైపోయింది, మనసు బాధపడిపోయి సార్. ఓ దెబ్బ కొడితే పడేవాడు సార్, ఓ మాట అంటే పడేవాడు సార్, కానీ ఇప్పుడు నువ్వు అన్నమాట ఎట్టుంది? చాలా బాధ. ఈరోజు ఏ వారం? శుక్రవారం. పోయినవారం శుక్రవారం మాకేం జరిగింది? పెళ్లి రోజు. మా పెళ్లి రోజు అయింది. కుమార్ వాళ్ళ అమ్మాయి కోసం పలారం తెచ్చుకుంది, మేము మా కోసం పలారం తెచ్చుకుంటాం. నన్ను ఒక వచ్చి, అయ్యారు మీ అమ్మాయి కదా కుమారి, మీరు పలారం తెచ్చుకుంటాం కదా అంటే, అది ఎంత బాగా చేసింది? మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా కుమార్ వాళ్ళ అమ్మాయి కోసం తెచ్చుకోండి, తెప్పి నాకు పర్సనల్గా తెచ్చింది, నా కోసం గుళ్ళో పలారం తెచ్చింది, అంతే కదా. నాకు నా బిడ్డకు పెట్టింది, నన్ను నా బిడ్డకు చూసింది, మీ అందరూ ఎంత చూసింది? నన్ను ఇద్దరు ముగ్గురు అడిగారు, మీకు అవసరం ఆ మాటలు? వృధా మాటలు వేస్తాయి. ఈ మాటలు మనిషికి ఏం కలిస్తాయి? కాంత కలిగిస్తాయి, బాధ కలిగిస్తాయి. ఈ శుక్రవారం దాకా తెలిసాయి ఈ మాట చక్కని అలా అనుకోండి కదా. మాట్లాడే చాలా ప్రతి మాట, మరి సేవకులు మాట్లాడే ప్రతి మాట చాలా జాగ్రత్తగా. ఆలమాయ ఇవాళ కదా 7 వారాలు తెస్తాను ఆమె చెప్పుకుంది, కుమారి శుక్రవారం కదా ఎన్నోసార్లు పుస్తకం తింటుంది, ప్రతి నెలకు ఒకసారి తీసుకొస్తాయి. ఆమె ఇష్టం అది. నా పెళ్లి చేసుకోవాలంటే ఆ బ్యాండ్ ఉంటుందండి, నా పెళ్లికి నేనే బ్యాండ్ తీసుకోవాలి. ఒకవేళ ఓదాలంటే నాకు, నా కొడుకు, నా కూతురికి, నా మనవాళ్ళకి మా ఇంటికి వచ్చి ఒక అమ్మాయి తప్పించుకున్నాం, మరొక అమ్మాయి తప్పించుకున్నాం, గలైలు తప్పించుకున్నాం, నజరేతులు తప్పించుకున్నాం, ఎక్కడ తప్పించుకున్నా ఏదో ఒక రోజు ఏమైపోతున్నావు? పట్టబడతావు. ఈ మాట పేతురు జీవితానికి ఏమి ఇచ్చింది? శోకాన్ని మిగిల్చింది. శోకాన్ని మిగిల్చింది. పేతురు జీవితంలో పేతురు లక్షణాల్లో ఉన్నటువంటి ఒక మంచి మాట తప్పించుకున్నాడు. తప్పించుకోవడం వల్ల పేతురు జీవితానికి శోకం అంటే దుఃఖమే మిగిలింది. 4వ మాట తమ ఓడిపోయి ఉన్న బాధ ఒకటి మిగిలింది. అవి గెలుస్తారు అనుకున్నారు, అబద్ధమానే గెలుతున్నారు. అబద్ధం ఎప్పుడు కూడా నిజం అంటారు. నిజం నిదానంగా తెలుస్తుంది, నిలకడగా తెలుస్తుంది. అబద్ధం ఎప్పుడైనా ఓడిపోవలసింది. నీటి అందుకనే పిలాతు అబద్ధం ఆడాడు కనుక ఆ తట్టుకోలేక ఇంటికి భార్యతో చెప్పేశాడు, అమ్మా ఇది నా వల్ల కాదు, ఇది చివరికి ప్రజలే గెలిచారని చెప్పేశాడు. అంటే ప్రజలే గెలిచారంటే అక్కడ తీర్పు చెప్పాల్సింది పిలాతు ప్రజలకు కాదు, ఎవరు చెప్పాలి? యేసు ప్రభువు చెప్పాలి. యేసు ప్రభువు చెప్పాల్సిన తీర్పు పిలాతు ఎవరు చెప్పాడు? అబ్బాయి మీ ఇష్టం, మీరు కూడా ఒకసారి మాటలు పోనీ అంటే పెద్ద పోనీ అంటే అన్నాడు అని మాకు చెప్తారు తప్ప విశ్వాసం మీరు చెప్పరు. ఏదైతేమ్మా అట్లా మాట్లాడుతున్నారు పోనీ అంటే సంఘర్షణ అంటే తప్పుగా మాట. ఆ మాటలు మనసుకి ఏం మిగులుతుంది? దుఃఖాన్ని మిగులుస్తుంది, శోకాన్ని మిగులుస్తుంది, బాధలు మిగులుస్తుంది. అటువంటి బాధలు పేతురు అంటారు బయటికి రాలేకపోతాడు. బాధల నుంచి బయటకు రాలేకపోతాడు. దుఃఖాన్ని మిగిల్చింది, శోకాన్ని మిగిల్చింది, ఓడిపోయాను అనేటువంటి బాధ పేతురు జీవితంలో అట్లా ఉండిపోయింది. అతను మరలా తిరిగి అతడు యేసు ప్రభుతో స్వతంత్రంగా కలవలేని స్థితిలో వెళ్ళిపోయాడు. 4వ మాట ఏంటంటే ఇది పశ్చాత్తాపానికి దారితీసింది. స్తోత్రం మాట. ఈ అంటే ఈ 4 చెప్పిన సాక్ష్యాలు, 3 చెప్పిన సాక్ష్యాలు, ఒకటి పేతురికి మాటలతోనే కత్తితో పొడిచబడి, 2వది దుఃఖాన్ని మిగిల్చింది, 3వది ఏమంటారు శోకాన్ని మిగిల్చింది, 3వది ఓడిపోయేవట బాధ మిగిల్చింది, 4వది చివరికి పశ్చాత్తాపానికి దారితీసింది. ఎక్కడి నుంచి ఓటమి ఎక్కడ తీసుకెళ్తుంది? ఓటమి ఎక్కడ తీసుకెళ్తుంది? అసలు చెప్పేది అమ్మా,
పశ్చాత్తాపం. ఓడిపోయామని ఎవరైతే చెప్తారో వాళ్ళ పశ్చాత్తాపం కలగలేదంటే నువ్వు మనస్సాక్షి ఉన్న మనిషివి. కోర్టులకు వెళ్తాం, మనకి ఏదన్నా జరిగితే ఏడ్చుకుంటే బయటకు వస్తాం. ఏం కలుగుతుంది అక్కడ మనకి? పశ్చాత్తాపం. పేతురు చేసిన చిన్న తప్పుకి మిగిలింది ఎంతో తెలుసా? మిగిలింది పశ్చాత్తాపం. తండ్రి ఈ పాత్రం తొలగా నీ చిత్తమైన ఎడగా, తండ్రి ఈ పాత్రం తొలగా నీ చిత్తమైన ఎడగా, చిత్తము చేయుటకు నన్నప్పగించితివయ్యో, మాటే తోటాలు నా ప్రియుడు, విజ్ఞాపన చేసేది ధ్వని వినబడుచున్నది, విజ్ఞాపన చేసేది ధ్వని వినబడుచున్నది. 75వ వచనం ఏం మిగిలించుంటే ఈ చెప్పిన ముగ్గురు సాక్ష్యాలు పేతురు ఏమి మిగిల్చి చివరికి పశ్చాత్తాపం మిగిల్చింది. జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చెను. సంతాపపడి ఏడ్చినది కాదు, అనాలనుకునే నన్ను ఆదేశం చెయ్యాలనుకున్నాయండి చేసేసాం. పశ్చాత్తాపడ సరే అంటావు తప్ప అది నీ జీవితాన్ని సంవత్సరాల తరబడి ఏం చేస్తుంది? కదిలిస్తుంది. పేతురు ఆ రోజు చేసిన పొరపాటుకి పేతురు గురించి ఈరోజు కూడా చెప్తాను. నీ గురించి కూడా అట్లా చెప్తాను, నా గురించి కూడా అట్లా చెప్తాను. నా గురించి కూడా ఏదైనా పొరపాటు జరిగితే, సేవలో తప్పు జరిగితే, సంఘంలో పొరపాటు జరిగితే ఇవాళ కదా కొంతమంది గురించి చెప్పుకోమా? చెప్పరామా? అలాగే మీ గురించి కూడా అయ్యగారు అంతా చెప్తుంటారు. నేను రామ్ ఫోన్ అలా రత్నాగట్టి ఇట్లా ఎవరో పోయాను కదా, ఏంటి సంఘుడు పశ్చాత్తాపంలోకి వెళ్ళాడు కానీ పశ్చాత్తాపం వాస్తవం ఎక్కడ దారి తీస్తుంది? చెప్పరా? పశ్చాత్తాపం చివరి పెట్టండి అమ్మా. ఒకటి మార్పు, లేకపోతే ప్రేమ, అంతే కదా. అయితే మార్పు అన్నా కలగాలి, లేకపోతే చావున్నా చావాలి. పేతురు చావలేదు కానీ మార్పు కలిగింది. ఇస్కరియోతు మార్పు కలగలేదు కానీ రెండే పశ్చాత్తాపానికి రెండే దారులు. ఒకటి చావు, రెండోది మార్పు. అంతేకమ్మా. పేతురుకేమో మార్పు కలిగింది పశ్చాత్తాపంలో, ఇస్కరియోతుకేమో చావు కలిగింది. ఒక మాట మనం ఇస్కరియోతు గురించి కూడా మాట్లాడుకుంటే ఒక వచ్చిన చదివి నేను అది ముగిస్తాను. 27వ అధ్యాయం 3వ వచనం. అప్పగించిన యూదా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసినని చెప్పాను. ఇద్దరు పశ్చాత్తాపడ్డారు కానీ ఒక పశ్చాత్తాపాన్నేమో తిరిగి కోరుకున్నాడు, వెలుపలికి పోయి సంతాపపడి అసలు ఇంకోటి ఏంటంటే ఇస్కరియోతు కూడా పని చేయాల్సింది. పేతురుగా పక్కకి లేడితే సరిపోయింది కదా, ఎట్టగొట్ట దేవుడు చూసుకునేవాడు. కానీ తెలుసుకుని ఏం చేసాడు తెలుసా? ఈ డబ్బాతో తీసుకెళ్ళి అంటే ఇస్కరియోతు యోధ తన తప్పు తను ఏం చేస్తున్నాడు? భరించలేకపోయాడు. తన తప్పు ఏం చేస్తున్నాడు? తాను బలపరుస్తున్నాడు.
బలపరుస్తున్నాడు. నేను చేసిన తప్పే, నేను చేసిన తప్పు, ఈ డబ్బులు నువ్వు తీసుకుని ఆ యేసు నాకు ఎట్టబట్ట సాటి ఎడితే సరిపోయింది బాబు. కానీ చాటుకెళ్ళి ఏడ్చే ధైర్యం అంటే పేతురు పెద్దవాడు, వయసులో పెద్దవాడు కనుక తప్పు ఏంటంటే తప్పే, పెద్దవాడు కనుక తెలివిగా పశ్చాత్తాపడ్డాడు. ఇతను కుర్రాడు కదా, ఇతను తప్పించుకోలేక ఏం చేశాడు, వీళ్ళు అంగీకరించట్లా, వీళ్ళు అంగీకరించకపోతే ఆయన క్షమిస్తాడని ఈ రెండు మనసులో పెట్టుకుని పక్కన ఏం చేశాడు, గురి పెట్టుకుని చచ్చాడు. పశ్చాత్తాపం రెండే రెండు దారుతుంది. ఒకటి మార్పునన్నా ఇస్తుంది, రెండోది మరణాన్నన్నా ఇస్తుంది. ఈ రెండే, మరణమే శరణ్యం. స్తోత్రం చెప్పండి, ఇంకోసారి చెప్పండి. ఇంకొక మాటలు మనం గమనిస్తే, పేతురు చెప్పినటువంటి మాటలు మనం గమనిస్తే పశ్చాత్తాపానికి దారితీస్తుంది. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం చూస్తే అక్కడ ఏమని వ్రాయబడిందో చూద్దాం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన, అక్కడ ఆయన దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగు చేయడం. దుఃఖము రక్షణకు మారు మనసు కలుగు చేస్తుంది. అంటే ఇది ఎవరు కలిగింది, పేతురు. అంటే పేతురు దుఃఖము, పేతురు పశ్చాత్తాపం ఎక్కడ తీసుకొచ్చింది, రక్షణలో తీసుకొచ్చింది. ఈ రక్షణ చివరికి ఏం చేసింది, పేతురుని పరలోకం తాళం చెవులు పట్టుకుని పరలోకం గంట దగ్గర కూర్చోవాలా అనేటట్టు చేసింది. అదొక పశ్చాత్తాపం. ఇంకొక పశ్చాత్తాపం ఏంటి, మరణాన్ని ఇచ్చిన పశ్చాత్తాపం.